ఈ ఫోన్ ప్రజెంట్ ఉన్న ఫోల్డబుల్ ఫోన్స్లో బెస్ట్ కెమెరాస్ అండ్ బెస్ట్ బ్యాటరీ లైఫ్ని ఇస్తుంది. మరి ఈ వివో X Fold 5 సామ్సంగ్ Z Fold 7 కంటే బెటర్గా ఉందా? వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో వివో కొత్తగా లాంచ్ చేసిన వివో X Fold 5 గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జనరల్గా వివో ఫోన్స్ మెయిన్గా X సిరీస్ ఫోన్స్ అంటే కెమెరాస్ చాలా బాగుంటాయి. ఈ వివో X Fold 5లో కూడా కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెన్సార్తో వస్తుంది. 50 MP మెయిన్ సెన్సార్ అండ్ 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇది అప్ టు 100x హైపర్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కవర్ డిస్ప్లేలో మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఇన్నర్ మెయిన్ డిస్ప్లేలో కూడా మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అది కవర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో తీసిన అండ్ మెయిన్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో తీసిన ఫొటోస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నప్పటికీ సో స్కిన్ టోన్స్ని నేను అన్ని బ్యూటీ మోడ్స్ ఆఫ్ చేసిన కొంచెం స్మూత్ బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. చూడ్డానికి అయితే మనకు మంచిగానే అనిపిస్తుంది, బ్యూటీ యాడ్ చేస్తుంది కాబట్టి. బట్ మనం ఆఫ్ చేసినా అది యాడ్ చేయదు. కావాలనుకుంటే బ్యూటీ మనమే యాడ్ చేసుకోవచ్చు, కానీ అందులో ఆప్షన్ ఉంది. బట్ నేను అన్ని ఆఫ్ చేసినా కొంచెం బ్యూటీ యాడ్ చేస్తుంది. బట్ కలర్స్ డీటెయిల్స్ అంతా బాగానే ఉన్నాయి. డీసెంట్ ఫ్రంట్ కెమెరా అనేది చెప్పొచ్చు. యాజ్ అ ఫోల్డబుల్ ఫోన్గా చూస్తే అది మెయిన్ డిస్ప్లేతో తీసినా కవర్ డిస్ప్లే ఫ్రంట్ కెమెరాతో తీసినా కానీ. అండ్ బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ సెన్సార్తో తీసిన ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, కలర్స్ బాగున్నాయి అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగుంది. కాకపోతే ప్రాసెసింగ్కి అట్లీస్ట్ 1 or 2 seconds అయితే టైం తీసుకుంటుంది మెయిన్గా పోర్ట్రేట్స్ తీసినప్పుడు. అండ్ నేను డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్స్ని అయితే తీశాను. మెయిన్ సెన్సార్తో తీసినా కానీ అండ్ టెలిఫోటో లెన్స్తో తీసినా కానీ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. స్కిన్ టోన్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అక్కడక్కడ కొంచెం ఎడ్జ్ డిటెక్షన్ పోయినా కానీ బట్ టెలిఫోటో లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. సో మనం 23mm, 35mm, 50mm, 85mm, 100mm డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో పోర్ట్రేట్స్ని తీసుకోవచ్చు. అప్ టు 50mm దాకా మెయిన్ లెన్సే మనకి పోర్ట్రేట్స్ని క్యాప్చర్ చేస్తుంది. ఎప్పుడైతే 85-100mm వాడతారో అప్పుడు టెలిఫోటో లెన్స్ అయితే మనకి సో వర్క్లోకి వచ్చి మనకి బెటర్ ఫోకల్ లెంత్ అయితే వస్తుంది. అందుకే 85-100mmలో తీసిన పోర్ట్రేట్స్ మనకి DSLRకి దగ్గరగా ఉంటాయి. సో అన్డౌటెడ్లీ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ టెలిఫోటో లెన్స్తో మీరు అప్ టు 100x వరకు జూమ్ చేయొచ్చు. సో డీసెంట్గానే ఉన్నాయి డీటెయిల్స్ 100x వరకు జూమ్ చేసిన. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇమేజెస్ కూడా బాగానే వస్తున్నాయి. బట్ డైనమిక్ రేంజ్ కొంచెం మెయిన్ సెన్సార్తో కంపేర్ చేస్తే మనకి కొంచెం తక్కువ అనిపిస్తుంది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో. ఓవరాల్గా ఫొటోస్ పరంగా అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్గా యాజ్ అ ఫోల్డబుల్ ఫోన్గా చూస్తే మాత్రం జనరల్గా ఫోల్డబుల్ ఫోన్స్లో మనకి కెమెరాస్ అయితే వీక్గా ఉంటాయి మెయిన్గా సామ్సంగ్ ఫోల్డ్తో కంపేర్ చేసినప్పుడు. బట్ దీంట్లో మాత్రం కెమెరాస్ ఫొటోస్కి అయితే చాలా బాగుంది. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 3 లెన్సెస్లో కూడా అక్రాస్ 3 లెన్సెస్ మనం మ్యాక్సిమం 4K 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ మెయిన్ లెన్స్తో 8K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపిల్స్ అయితే ఫటాఫట్ మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడ సో ఇది బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని స్టెబిలైజేషన్ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. అండ్ మనం మ్యాక్సిమం మెయిన్ సెన్సార్తో 8K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇదైతే 4K 60 FPS శాంపిల్. ఆడియో క్వాలిటీని కూడా మీరైతే జడ్జ్ చేయొచ్చు. ఇంటర్నల్ మైక్ నుంచే రికార్డ్ చేయబడుతుంది. వివో X Fold 5 3x లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది వివో X Fold 5 అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇది వివో X Fold 5 మెయిన్ లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. పోర్ట్రేట్ వీడియో 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియోని మనం బ్యాక్ సైడ్ మెయిన్ లెన్స్తో వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది మీరైతే చెక్ చేయొచ్చు. ఇది వివో X Fold 5 3x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. పోర్ట్రేట్ వీడియో శాంపిల్ 1080p వరకే మనం మ్యాక్సిమం రికార్డ్ చేయొచ్చు పోర్ట్రేట్ వీడియోని. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉంది. మెయిన్ లెన్స్తో తీసిన వీడియో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టెబిలైజేషన్ కూడా బాగానే ఉంది. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఈ వీడియో శాంపిల్ మాత్రం నాకు కొంచెం అంత
బెటర్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అనిపించలేదు, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది. అండ్ 3x లెన్స్తో తీసిన వీడియో క్వాలిటీ అయితే నాకు డీసెంట్గానే అనిపించింది. ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో యాజ్ అ ఫోల్డబుల్ ఫోన్గా వీడియో పరంగా ఖచ్చితంగా బెటర్గా ఉంది అని చెప్పలేను, కానీ ఫొటోస్ పరంగా మాత్రం శాంసంగ్ ఫోల్డ్స్తో కంపేర్ చేస్తే కొంచెం ముందుండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా కేటగిరీస్లో లైక్ కలర్స్ బాగున్నాయి, డైనమిక్ రేంజ్ బాగుంది, అండ్ పోర్ట్రేట్స్ అయితే ఎక్సలెంట్గా వస్తున్నాయి. కాకపోతే పోర్ట్రేట్స్ తీసినప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రాసెస్ కావడానికి 1 or 2 seconds అయితే టైం పడుతుంది. మనకి ఫస్ట్ మీరు వ్యూ ఫైండర్లో క్లిక్ చేయగానే మీకు నార్మల్గా కనిపిస్తుంది. ఒక 1 or 2 seconds ఆగిన తర్వాత మీకు ప్రాసెస్ అయ్యి బెటర్గా అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఒక్కదాన్ని వీళ్ళు అప్డేట్లో ఫిక్స్ చేయాలి. అండ్ ఫ్రంట్ వీడియో గురించి మాట్లాడుకుంటే మనం మెయిన్ డిస్ప్లేలో ఉన్న కెమెరా నుంచి అలాగే కవర్ డిస్ప్లేలో ఉన్న కెమెరా నుంచి కూడా జస్ట్ 1080p వరకే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే నాకు ఈ ప్రైస్ రేంజ్ కొంచెం యావరేజ్గానే అనిపించింది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా జస్ట్ 1080pలోనే రికార్డ్ చేయొచ్చు. సో క్వాలిటీ అయితే యావరేజ్గానే అనిపించింది, ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. అండ్ దీంట్లో మనకి 6000 mAh బ్యాటరీ అయితే వస్తుంది, అండ్ 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లోనే ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది, అండ్ 40 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 5 watt రివర్స్ ఛార్జింగ్ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ని అయితే స్కిప్ చేయలేదు, ఇదైతే చాలా మంచి విషయం. అండ్ ఫోల్డబుల్ ఫోన్గా చూసినప్పుడు సో హైయెస్ట్ బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన ఫోల్డబుల్ ఫోన్ ఇది. సో 6000 mAh అయితే డెఫినెట్గా ఇవ్వాల్సిందే, ఇంకెక్కువ ఇచ్చినా బాగానే ఉంటుంది. ఎందుకంటే ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి మనకు సో ఫ్రంట్ కవర్ డిస్ప్లే ఉంటుంది, తర్వాత మెయిన్ డిస్ప్లే ఉంటుంది. ఫోల్డబుల్ ఫోన్స్ తీసుకునేదే మల్టీ టాస్కింగ్ చేయడానికి, ఇటు సైడ్ ఒక యాప్ ఇటు సైడ్ ఒక యాప్ వాడడానికి, కాబట్టి బ్యాటరీ కన్జంప్షన్ కూడా జనరల్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో ఎంత ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వస్తే అంత మంచిది. ఇనీషియల్గా అయితే ఈ 6000 mAh బ్యాటరీ మల్టిపుల్ యాప్స్ని యూజ్ చేసినా ఈజీగా 1 day అయితే వస్తుంది. సో లాంగ్ టర్మ్లో యూజ్ చేసి మరొక వీడియోలో నేను డీటెయిల్గా మాట్లాడతాను. యాజ్ ఆఫ్ నౌ బ్యాటరీ పరంగా అయితే నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది. అండ్ సెన్సార్స్ కూడా అన్నీ ఇచ్చారు, దేన్ని కూడా స్కిప్ చేయలేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సో వివో కింద ఉండేదే సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో. సో ఇక్కడ యాజ్ అ ఫోల్డబుల్ ఫోన్గా చూసినప్పుడు మాత్రం మనకి సో ఇంకొంచెం ఆప్టిమైజేషన్ చేస్తే బాగుండు అని అయితే నాకు అనిపించింది. డెఫినెట్గా ఫోల్డబుల్ ఫోన్స్లో శాంసంగ్ ఫోన్ ఆప్టిమైజ్ చేసినంత బాగా యూఐని అయితే వివో ఆప్టిమైజ్ చెయ్యలేకపోయింది. అండ్ 115 తోటే వస్తుంది, 116తో ఇవ్వచ్చు. అండ్ FunTouchOS 15 తోటే వస్తుంది. అండ్ అప్డేట్ పాలసీ కూడా జస్ట్ 4+5 years మనకి వీళ్ళ కాంపిటీటర్ బ్రాండ్. అఫ్ కోర్స్ శాంసంగ్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు 7 years ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండి అనిపించింది. అండ్ కొంచెం ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఫోల్డబుల్ ఫోన్గా ఇంకా చాలా కస్టమైజేషన్స్ని వీడియోలు యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ జనరల్గా FunTouchOSలో ఉండే అన్ని ఫీచర్స్ దీంట్లో కూడా ఉన్నాయి. అంతేకాకుండా AI స్మార్ట్ ఆఫీస్, AI క్యాప్షన్, స్మార్ట్ కాల్ అసిస్టెంట్, వివో డార్క్ మాస్టర్ అండ్ సర్కిల్ టు సర్చ్తో కూడా ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఫోల్డబుల్ స్క్రీన్ ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్లెక్స్ మోడ్ యూట్యూబ్ చూసేటప్పుడు, బ్రౌజింగ్ చేసేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ 10:2 మోడ్ మెయిన్ స్క్రీన్ నుంచి వీడియో అనేది మనం చూసేటప్పుడు కవర్ స్క్రీన్కి అయితే వస్తుంది. అండ్ ఇవే కాకుండా స్మార్ట్ స్క్రీన్ షిఫ్ట్, టాస్క్ బార్, ఫోల్డ్ స్క్రీన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR5X అల్ట్రా ర్యామ్తో UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ అయితే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఇప్పటికి కూడా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్. నిజానికి 8 Gen 4 వీటి కన్నా కూడా సో బాగా ఆప్టిమైజ్ చేయబడిన ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 3. పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్గా ఉంది, మల్టిపుల్ యాప్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ స్టిల్ సో వీళ్ళ కాంపిటీటర్ Z Fold 7 మనకి లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది కాబట్టి సో అది ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. బట్ చాలామందికి ఈ 8 Gen 3 పర్ఫార్మెన్స్ అయితే సరిపోతుంది. BGMIని 90 FPSలో హ్యాండిల్ చేస్తుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా అయితే ఆడుకోవచ్చు. అండ్ ఇందులో మెయిన్ డిస్ప్లే 8.03 inch సైజ్లో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న 80 LTPO ప్యానల్, 4500 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డాల్బీ విజన్ HDR+ని సపోర్ట్ చేస్తుంది. 2K రెజల్యూషన్తో వస్తుంది. కవర్ డిస్ప్లే మాత్రం మనకి 6.53 inch సైజ్లో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో 80 LTPO ప్యానలే, కాకపోతే ఇది ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది. డాల్బీ విజన్ HDR10+ని సపోర్ట్ చేస్తుంది. సో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, డిస్ప్లే చాలా షార్ప్గా ఉంది. సో మీరు ఈ పెద్ద 8.03 inch డిస్ప్లేలో సో కంటెంట్ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. OTT స్ట్రీమ్ చేసేవాళ్ళు అండ్ వీడియోస్ ఎక్కువ చూసేవాళ్ళు. వైడ్ వైడ్ L1 సర్టిఫికేషన్తో వస్తుంది. అండ్ OTT యాప్స్లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా సో
కంటెంట్ని అయితే చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్లో HDRలో కంటెంట్ని అయితే స్ట్రీమ్ చేయొచ్చు. కంటెంట్ని కన్జ్యూమ్ చేసేటప్పుడు లార్జ్ స్క్రీన్ కావాలి అనుకున్నప్పుడు తప్పితే సో ఈ కవర్ డిస్ప్లేలోనే సో 90% టైమ్స్ మీ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. పర్టికులర్గా ఏదైనా గేమ్స్, OTT మూవీస్ చూడాలనుకున్నప్పుడు సో ఈ పెద్ద డిస్ప్లేలో అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది, విత్ ఒప్పో సూపర్ ఆడియోతో వస్తుంది. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, లౌడ్గా ఉంది. ఒకసారి శాంపిల్ని మీరు వినొచ్చు. అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది. సో X Fold 3తో కంపేర్ చేస్తే ఈ X Fold 5 ఇంకొంచెం స్లీక్గానే వచ్చింది. కాకపోతే Fold 7తో కంపేర్ చేస్తే కొంచెం మనకి సో థిక్గా ఉంటుంది. వెయిట్ అయితే జస్ట్ 217 గ్రామ్స్ వెయిట్ ఉంది. ఫోల్డ్ చేసినప్పుడు 9.2 మిల్లీమీటర్ థిక్నెస్ అండ్ అన్ఫోల్డ్ చేసినప్పుడు 4.3 మిల్లీమీటర్ థిక్నెస్ అయితే ఉంది. చాలా లైట్ వెయిట్గా ఉంది. మీరు ఒక ఫోల్డబుల్ ఫోన్ పట్టుకున్నట్టయితే అసలే అనిపివ్వదు. ఇప్పుడు నా దగ్గర Vivo X100 Pro ఉంది. సో దీన్ని పక్కన పెడితే సో మీకు రెండింటికి అయితే పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఈజీగా ఒక నార్మల్ ఫోన్లో అయితే వాడుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ మనకి ఆర్మర్ గ్లాస్ 2nd జనరేషన్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఫైబర్ గ్లాస్తో వస్తుంది. సైడ్స్ మనకి అల్యూమినియం అల్లాయ్తో వస్తుంది. SGS సర్టిఫికేషన్తో అయితే వస్తుంది. సో చాలా సాలిడ్గా ఉంది డ్యూరబిలిటీ పరంగా. లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందో మనమైతే చూడాలి. అండ్ కనెక్టివిటీ విషయంలో ఇనిషియల్గా అయితే నేను ఎలాంటి ఇష్యూస్ని నోటీస్ చేయలేదు. 5G కనెక్టివిటీ చాలా బాగుంది. అండ్ IR బ్లాస్టర్తో వస్తుంది, NFC-తో వస్తుంది. అండ్ ఫిజికల్ ఓవర్వ్యూ చూస్తే మనకి రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ షార్ట్ కట్ బటన్ అయితే ఉంది. అండ్ బాటంలో మనకి USB-C పోర్ట్, స్పీకర్ గ్రిల్ అండ్ మెయిన్ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ టాప్లో స్పీకర్స్ అండ్ సెకండరీ మైక్రోఫోన్ అయితే ఉంది. అండ్ బాక్స్ కంటెంట్స్ చూసినట్లయితే బాక్స్ ప్యాకేజింగ్ అయితే సేమ్ మనకి రెగ్యులర్గా Vivo X సిరీస్ ఫోన్ ప్యాకేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కొంచెం థిక్గా ఉంది. అండ్ బాక్స్లో ఆబ్వియస్లీ మనకి మొబైల్ అండ్ 80 వాట్ ఫ్లాష్ చార్జర్, USB to USB కేబుల్, బ్యాక్ కేస్ అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో మొబైల్ అయితే వచ్చింది. వారంటీ కార్డ్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ XCare కార్డ్తో అయితే వస్తుంది. సో దీనివల్ల మనకి సో ప్రీమియం సర్వీస్ పాయింట్ అయితే ఉంటుంది. డోర్ స్టెప్ రిపేర్ అయితే చేస్తారు. రిమోట్లీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అసిస్ట్ చేస్తారు. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ అండ్ ఇంటర్నేషనల్ వారంటీ అండ్ స్టాండ్ బై డివైస్ని అయితే ఇస్తారు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఇచ్చి వాళ్ళకి సర్వీసింగ్ ఇస్తే. అండ్ 24/7 డెడికేటెడ్ కాల్ సర్వీస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ Vivo X Fold 5కి సంబంధించిన ప్రైసింగ్ గురించి మాట్లాడుకుంటే ఒకటే ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ అయితే ఉంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్తో అయితే వస్తుంది. సో 1,50,000 అయితే పెట్టారు. అప్ టు 15,000 ఏమో బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. 1,35,000 అయితే ఉంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు మంచి బ్యాటరీ లైఫ్తో, మంచి కెమెరాస్తో ఒక ఫోల్డబుల్ ఫోన్ కావాలి అనుకుంటే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేదు మేము బ్యాటరీ లైఫ్ అండ్ కెమెరాస్ కొంచెం అడ్జస్ట్ అవుతాం, ఇంకొంచెం బడ్జెట్ని ఎక్కువైనా పెట్టుకుంటాము అనుకుంటే సో మీకు బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఫోల్డబుల్ ఫోన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్తో Samsung Z Fold 7 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేనైతే ఈ మొబైల్ని ఆఫ్లైన్లో పర్చేజ్ చేశాను. ఎప్పుడు చెప్పేదే. సో నేను ఎప్పుడు ఆఫ్లైన్లో మొబైల్ పర్చేజ్ చేసిన ఎస్ మొబైల్ స్టోర్లో అయితే పర్చేజ్ చేస్తాను. సో నాకు బ్యాంక్ డిస్కౌంట్ 15,000 అండ్ స్టోర్ డిస్కౌంట్ కూడా నాకైతే కొంత ఇచ్చారు. మీరు కూడా ఈ స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. సో డైరెక్ట్గా వెళ్ళండి. చాలా టైం వేస్ట్ కాల్స్ వస్తున్నాయని అయితే అంటున్నాడు. డైరెక్ట్గా సీరియస్గా పర్చేజ్ చేస్తే వెళ్ళి మీరు అన్నీ ఎంక్వైరీ చేయొచ్చు. మన ఛానల్ పేరు చెప్తే మీకు కొంచెం అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తాడు. కొంచెం స్ట్రెచ్ చేయండి, రిక్వెస్ట్ చేయండి. బయటి షాప్స్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఇస్తాడు. లేదు మీ దగ్గరలో ఎక్కడైనా తక్కువలో దొరికితే ఎక్కడైనా పర్చేజ్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే సపోర్ట్ చేయండి. సో 9th ఇయర్లోకి అయితే అడుగుపెట్టాం, ఎప్పుడు స్ట్రెస్ చేయలేదు. సో చాలా డివైజెస్ ఓన్గా పర్చేజ్ చేయాల్సి వస్తుంది. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియోస్ అయితే చేయడానికి అయితే నాకు మోటివేషన్ వస్తుంది. సో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ డౌట్ ఉన్నా అడగండి, నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ కలుద్దాం.